మూవింగ్ ఆన్ 75 కోట్లు ఖర్చు పెట్టి ఒక సాగునీటి ప్రాజెక్టు కడితే ఎన్ని ఎకరాలకు నీరు అందుతుంది? ఈ టాపిక్ మీద భట్టీకి హరీష్ రావుకి మధ్య ఒక ఆసక్తికర సంవాదం నడిచింది. అదేంటో చూద్దాం. ప్లే. కేవలం 75 కోట్ల రూపాయలతోనే దాదాపు 1,50,000 ఎకరాలకి నీళ్లు బారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ని ఒకటి ప్రపోజ్ చేసి అప్పటికప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే దాన్ని 75 కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టి కార్యక్రమం కూడా జరిగింది. 75 కోట్లతో 1,50,000 ఎకరాలకు నిజంగా నీళ్ళు ఇస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయనకు. అంటే 3 పంప్ హౌజులు వెళ్ళి పోయి మోటార్లు వచ్చింది కదా. మొన్ననే ఫస్ట్ రోజు తుమ్మల గారు వచ్చిండ్రు, నిన్న బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. రేపు 3వ పంప్ హౌజ్ కూడా రెడీ కాలేదని ఆందాక పోయి నారాజ్ అయ్యి వాపసు వచ్చినట్టు రేపు ఇవ్వాలని వస్తారేమో. ఈ 3 పంప్ హౌజ్లలో ఒక్క పంప్ హౌజ్ అన్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా? పంప్ హౌజ్ ఎక్స్కవేషన్ కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ పంప్ హౌజ్లలో 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మరి ఆ పంప్ హౌజులు పూర్తిగా అంది, గ్రావిటీ కెనాల్ పూర్తిగా అంది, సబ్స్టేషన్లు పూర్తిగా అంది, మరి నీళ్ళు వస్తాయా 75 కోట్లతో? 75 కోట్లకే నీళ్ళు వచ్చినాయంటే నోబెల్ ప్రైజ్కు మనం అందరం ఏకగ్రీవంగా మనం రికమెండ్ చేసి పంపుదాం. ఇక చూసారుగా. సో 75 కోట్లకి 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తే 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాల్సిన అవసరమే ఉందన్నది బీఆర్ఎస్ వాదనేమో. బహుశా అందుకనే నోబెల్ ప్రైజ్ ఇచ్చేయచ్చు, కావాలంటే ఏకగ్రీవంగా చెప్దామన్నారు. ఇదిలా ఉంచుదాం. భట్టి హరీష్ల మధ్య ఇంకొక మ్యాటర్ కూడా జరిగింది. సీతారామ ప్రాజెక్టు కట్టిందెవరు, రిబ్బన్ కట్ చేస్తోంది ఎవరు అనే దానిపై ఇప్పుడు ఉత్తమ్ కూడా ఇందులో జాయిన్ అయ్యారు. ఉత్తమ్ హరీష్ రావుల మధ్య ఈ టాపిక్కి సంబంధించి డైలాగ్ వార్ నడిచింది. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. ప్లే. మీరు మీ ముందు కళ్ళ ముందు ఉన్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి 8,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత కూడా ఒక్క ఎకరం కొత్త ఎక్కడ క్రియేట్ చేయలే, పంపులు ఆన్ చేయలే, అసలు పంపులు నడుస్తున్నాయా లేవో తెలియదు. మరి అంతా ఒక క్రమబద్ధీకరణ తీసుకొచ్చి ప్రయారిటైజ్ చేసి ఈరోజు మేము మొదటిసారిగా ఖమ్మం ప్రజల ముందు నేను రాష్ట్ర ఇరిగేషన్ మంత్రిగా ప్రకటిస్తున్నాం. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు రాష్ట్రంలో హై ప్రయారిటీ ప్రాజెక్ట్గా చేపట్టబోతున్నాము. ఓవరాల్గా ప్రాజెక్ట్ చూస్తే 90% వర్క్ డన్. పంపులు మోటార్లు అన్నీ కూడా అప్పుడే పెట్టినాం. వాళ్ళు ఇప్పుడు అలా మొదటి పంప్ హౌస్ కానీ, 2వ పంప్ హౌస్ కానీ, 3వ పంప్ హౌస్ కానీ వాళ్ళు ఏదైతే ఆన్లు చేస్తున్నారో, ఇలా కట్కలు ఒత్తుతున్నారో, పంప్ హౌస్ల నిర్మాణం కానీ మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ 3 పంప్ హౌజులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినవే.